హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం గురించి చూపిస్తున్నానండి. మా వీధి చివరిలో ఉంటుందన్నమాట అమ్మవారి ఆలయం. చాలా పెద్దదండి. ఈ చివరి నుంచి చివరి వరకు ఉంటుంది. లోపల ఓపెన్ ప్లేస్ ఉంటుందండి బాగాను. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాదికి అప్పుడు మొత్తం కలర్స్ అన్నీ వేస్తారనమాట. పండగ కూడా అప్పుడు బాగా చేస్తారండి. మనం ఇలా లోపలికి వెళ్ళగానే ఎడం వైపు 4 ముఖాల వినాయకుడు ఉంటారనమాట అండి. తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ వైపుగా ఇలా మొత్తం 4 ముఖాలతో వినాయకుడు ఉంటారు. కిందన చిన్న నల్లరాతితోని వినాయకుడు ఉంటారనమాట అండి. ముందు ఇక్కడ దర్శనం చేసుకొని అందరూ కూడా అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తారనమాట. ఇదిగోండి చిన్న వినాయకుడు ఇలా ఉంటారనమాట. ముందు ప్రతి ఒక్కరు కూడా ఆ వినాయకుడి ముందు దర్శనం చేసుకొని అప్పుడు లోపలికి వెళ్తారండి. ఇదంతా కూడా లోపల ఖాళీ ప్లేసే అనమాట అండి. ఆ పక్కన కొబ్బరి చెట్లు, వేప చెట్టు, రావి చెట్టు ఉంటుందనమాట. అలాగే వేప చెట్టు దగ్గర అందరూ కూడా ఉగాది సంవత్సరం అప్పుడు నైవేద్యాలు పెడతారనమాట అండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి లోపల. అసలు ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా! అన్నదానానికి ఎంతమందొచ్చినా ప్లేస్ మొత్తం సరిపోతుందనమాట అండి. ఇదిగోండి పోతురాజు బాబు అమ్మవారి టెంపుల్ అనమాట అండి. శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారు టెంపుల్ ఇదిగోండి లోపల అమ్మవారనమాట. ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇలా మార్నింగ్ అంతా కూడా పసుపు నీళ్ళతో మన చేత అభిషేకం చేయిస్తారనమాట అండి. ఇది చాలా మంచిది కదండి. ఈ సంవత్సరంలో నాకు వచ్చిన మంచి అవకాశం అనమాట. అలాగే సాయంత్రం పూట పంచామృతంతోని అభిషేకాలు ఉంటాయండి. చూడండి అమ్మవారి ఎంత మొహం ఎంత బాగుందో. చూసి కొద్ది చూడాలనిపిస్తుంది కదండి. అసలు నూకాంబిక అమ్మవారు అంటేనే ఇలా ఉంటారనమాట అండి. చూడండి వాళ్ళంతా కూడా అలంకరణ చాలా బాగా చేశారనమాట. మేము వెళ్ళిన ముగ్గురం కూడా ఒకరి తర్వాత ఒకరు ఇలా అభిషేకం చేసాం అనమాట అండి పసుపు నీళ్ళతోని. మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా అండి అమ్మవారు గుడి ముందు నుంచే వెళ్తాం కదా! అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తాం అనమాట. వెళ్ళొస్తానని చెప్పి వెళ్తానండి. అలా ముగ్గురం కూడా మేము అభిషేకం చేస్తాం అనమాట అండి ఇక్కడ. మాకు 2024లో దొరికిన మంచి అవకాశం అనమాట అండి ఇది. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఎవరు వదులుకోరు కదండీ! తర్వాత అభిషేకం అయిపోయాక అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ పులిహోర కలపమన్నారండి. మొత్తం కూడా పులిహోర కలిపానమాట. ఇవాళ అన్నదానం కదండి. ప్రతి నెల అమావాస్యకి ఇలాగే అభిషేకాలు, మధ్యాహ్నం అన్నదానం ఉంటుందన్నమాట అండి. సాయంత్రం ఎన్నో రకాల నైవేద్యాలు కూడా ఉంటాయన్నమాట. అందరూ తీసుకొస్తారండి. సాయంత్రం పూజ ఇంకా చాలా బాగా చేస్తారు. పంచామృతంతో అది కూడా అలంకరణ ఇయన్నీ కూడా బాగా చేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ చిన్న శివలింగం ఉందనమాట అండి. అది కూడా చిన్న వీడియో తీశాను. ఇక్కడ వినాయకుడితో స్టార్ట్ అవుతుందండి. వినాయకుడితో స్టార్ట్ అవ్వి మొత్తం 17 మంది అమ్మవార్లు ఉన్నారనమాట అండి. ఇక్కడ వరుసగా ఇలా కట్టించారనమాట. చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అందరిని ఒకసారే చూడటం అనమాట. మీకు తర్వాత షార్ట్ రూపంలో నేను వీడియో పెడతాను. తర్వాత మధ్యాహ్నం అన్నదానం అనమాట అండి. ఇక్కడ అన్నదానంలోని మెనూ ఏంటంటే అండి కలకండ స్వీటు, పరమాన్నము, పులిహోర, గుమ్మడికాయ కర్రీ అండి, కాలీఫ్లవర్, బంగాళదుంప కర్రీ, రైసు, సాంబారు, పెరుగు అనమాట అండి. ఇలా వరుసగా మేమందరం కూడా మా చేతులతోనే వడ్డించామన్నమాట లేడీస్ అందరం కూడాను. చాలా బాగా చేస్తారనమాట అండి. వంటకాలు కూడా చాలా బాగుంటాయన్నమాట. అంతా అయిపోయాక మేమందరం కూడా భోంచేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చామన్నమాట అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంటు, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.